వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం దర్శి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత దర్శి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా నియమితమైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మండల స్థాయి నాయకులు, ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మండల సర్పంచుల సంఘానికి ఉపాధ్యక్షులు, ముళ్ళమూరు మండల సర్పంచుల ఉపాధ్యక్షులు, అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ముళ్ళమూరు మండలం నుంచి సీనియర్ నాయకులు చింతా శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాళ్ళు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు, గ్రౌండ్లో ఎలాంటి వాళ్ళు యుద్ధ వాతావరణం, ఏదైతే ఎన్నికల వాతావరణం ఉందో దాన్ని సమీపించే వేళ ఎలాంటి కసరత్తులు చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే, బిఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఆల్రెడీ రాత్రి చూస్తే హాట్ టాపిక్ ఏంటంటే దర్శి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. దీంతో దర్శిలో ఒక ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికల దగ్గరగా వస్తున్నటువంటి ఈ సమయంలో మీరు ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? గ్రౌండ్లో మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా లేక మొదలు పెడుతున్నారా? ఇప్పుడే మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్నికలు అటు శివప్రసాద్ రెడ్డి గారికైనా ఇటు మాకైనా కొత్త ఏమి కాదు. ఆయన వాళ్ళ నాన్న టైం నుంచి ఆయన ఒక ఎంపీపీగా ఎన్నికయ్యి చెంకొట్టి ఎంపీపీగా చేసి వాళ్ళ నాన్నని ఎమ్మెల్యేగా ఉన్నప్పటి దగ్గర నుంచి చూస్తూ తర్వాత ఆయన ఎలక్షన్ లో పోటీ చేయటం, అనుభవం, చాలా అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉంది వయసు తక్కువ అయినప్పటికీ. అలాగే మేము కూడా గ్రామ లెవెల్లో 5 ఎన్నికల్లో ఎదుర్కొన్న వాళ్ళమే. ఏ విధంగా ఎలక్షన్ చేయాలి, అన్ని సామాజిక వర్గాలని, అందరి అభిమానులందరినీ కలుపుకొని ఏ విధంగా చేయాలనేది మాకేమి కొత్త ఏమి కాదు. కాబట్టి సులువుగానే ఎలక్షన్ చేసి అఖండ విజయం సాధించడంలో ఎటువంటి తిరుగుండదు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే సర్వే ప్రకారం కావచ్చు లేకపోతే ప్రజల నాడి పట్టుకొని అభ్యర్థిని నిర్ణయిస్తారో అది ఖచ్చితంగా విజయానికి తొలిమెట్టని. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీర్ఘకాలికమైన వ్యూహంతో అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన కూడా ఒక కనీసం 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఒక దీర్ఘకాల వ్యూహంలో భాగంగా శివప్రసాద్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవడం అనేది ఏం కాదు, లాస్ట్ టైం కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయనకు ఉండే ఒక ప్రత్యేక పరిస్థితి, అన్నగారు చనిపోవడం అయితేనేమి, వాళ్ళ నాన్నగారికి సిక్నెస్ అయితేమి, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత చెప్పారు. ఆయన చక్కని వివరణ ఇచ్చారు రాత్రే ఏ పరిస్థితుల్లో ఇదే. దాన్ని కొంతమంది కొంత అలుసుగా తీసుకొని మాట్లాడినప్పటికీ ఆ వివరణ శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన వివరణతోటే దాన్ని సమసిపోవచ్చు అంతే. ఇంకా అది సరే. మరి ఇప్పుడు ప్రస్తుతం మరి దర్శిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మత్స్యటి వేణుగోపాల్ గారికి ఇక్కడ టికెట్ లేకపోవటము, మరి దర్శి టికెట్ పై ఆయన కూడా ఆశలుగా ఉండటం, రీసెంట్ గా ఆయన కూడా మీడియా ముందు చెప్పారు, టికెట్ మాకే వస్తుందని మేము అనుకుంటున్నాం, ఇక్కడ కాకపోయినా సరే ఎక్కడైనా ఇస్తారు, ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారు ఆయన. మరి ఇలాంటి తరుణంలో ఆయన టికెట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మరి ఆయన వ్యతిరేకంగా మీకు పనిచేయచ్చు కదా, లేదంటే ఆయన వర్గీయులు, ఆయనకి సంబంధించినటువంటి బలగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు మీకు మైనస్ గా ప్రతిబంధకంగా మారతాయి అనే ఆలోచనల పట్ల మీరు ఎలా ఉన్నారు? ఆయనకి ఒక వర్గం ఉందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడేమో కానీ వైసీపీలోనే కొంతమందిని ప్రోత్సహించో లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళనో నా వర్గంగా చెప్పుకుంటున్నాడేమో కానీ యాక్చువల్ గా అయితే ఈ పార్టీకి అతను చాలా రుణపడి ఉండాలి, రుణపడి ఉంటాడని కూడా నేను అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేస్తే ఈ కాన్స్టిట్యున్సీలో 29,000 ఓట్లు మాత్రమే సాధించడం జరిగింది, 3వ వ్యక్తిగా నిలిచిపోవడం జరిగింది. కానీ ఈ పార్టీలో 2019లో సీట్ ఇచ్చి నిలబెట్టినందువల్ల ఈ కేడర్ అంతా గుండెలకు కత్తుకొని ఆయన్ని విపరీతంగా ఖర్చు పెట్టుకుని, సొంత డబ్బులు కార్యకర్తలు ఏ ఎలక్షన్ కైనా కానీ కార్యకర్తలు ఎప్పుడు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఆ ఎలక్షన్ కి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థికి ఖర్చు పెట్టి కార్యకర్తలు ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది 39,000 తోటి. కానీ ఆయన కొన్ని మన గతంలో కూడా చెప్పాం, కొంతమంది చట్టంలో ఇరుక్కుపోయి కొంతమంది అవినీతి పరుల చేతుల్లో, ఆయన అవినీతి కావచ్చు లేకపోతే ఆయన ఏ కారణాలు రకరకాల ఇవన్నీ కూడా ఇప్పుడు అప్రస్తుతము, అందరికీ తెలుసు, అన్ని జరిగిపోయినాయి. ఆయన చేతులారా చేసుకున్నాడు. పార్టీ అతన్ని టికెట్ ఇవ్వకపోవడానికి అతని యొక్క నడవడి, అతని యొక్క నేచరే కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్. మరి ఇప్పుడు ఇంకా అవతల మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైతే టీడీపీ జనసేన పొత్తులో ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల, అంటే ఇంకా క్యాండిడేట్ ఎవరైనా ఫైనల్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నిన్న హడావుడి చేసినటువంటి గరికపాటి వెంకట జనసేన తరపు నుంచి టికెట్ ఆశిస్తున్న వ్యక్తిగానే ఉన్నారు, కానీ అధికారికంగా ప్రకటించినటువంటి అభ్యర్థి అతను కాదు.
అవును. అలాగే ఇంకా టీడీపీ తరపు నుంచి అసలు టికెట్ టీడీపీకి జనసేనకి అనే క్లారిటీ కూడా ఇంకా రాలా. ఓకే. ఒకవేళ టికెట్ టీడీపీకి గనక వస్తే, ఓకే. టీడీపీ గనక టికెట్ ఇస్తారు అనేది నిర్ణయించుకుంటే, సిద్ధారామరావు కూడా దర్శి మీద బలంగా ప్రయత్నించారు కాబట్టి వైసీపీ తరపు నుంచి. ఇప్పుడు బూర్జపల్లికి ఇచ్చారు కాబట్టి సిద్ధాకి లేనట్టే. మరి అలాంటి తరుణంలో సిద్ధా గనక ఒకవేళ జనసేన తరపు నుంచి తీర్థం పుచ్చుకొని జనసేన టికెట్ తీసుకొని దర్శికి గనక వస్తే అపోజిషన్‌గా హ్మ్. పోటాపోటీగా ఉంటదంటారా? లేదంతా లేదు తేలిపోయిందంటారా? ఎవరి మీదనైనా పోటీ హ్మ్. చేయడానికి సిద్ధపడే తత్వం శివప్రసాద్ రెడ్డి గారు హ్మ్. వచ్చారు గానీ, హ్మ్. ఎవరైతే వాళ్ళైతే తక్కువ, వీళ్ళైతే ఎక్కువ అనేదేం లేదు. హ్మ్. ఇది వన్ సైడ్ హ్మ్. కన్సాలిడేట్ అయిపోయింది. ఒక 50% ఓటనేది. హ్మ్. ఇక ఆ తర్వాత జనసేనకి ఇస్తారా? టీడీపీకి హ్మ్. ఇస్తారా? వాళ్ళకిస్తే ఈళ్ళు మైనస్ చేస్తారా? వీళ్ళకిస్తే వాళ్ళు హ్మ్. మైనస్ చేస్తారా? ఇదంతా కాలమే నిర్ణయించాలి. హ్మ్. ఏదైనా గానీ అది అపవిత్రమైన పొత్తే గానీ పవిత్రమైనదేం గాదు. హ్మ్. ఇది వ వ వన్ వేగా, వన్ హ్మ్. సైడ్ ఒక హ్మ్. హార్ట్‌ఫుల్‌గా ఉండే క్యాడర్ ఇక్కడ ఉంటది. హ్మ్. అక్కడ క్యాడర్ చూడాలి. వాళ్ళు ఎంతవరకు ఆత్మీయత ఉంటది హ్మ్. 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 ఏందనేది. హ్మ్. గతంలో సిద్ధారాఘవరావు అంటే చూసారు. ఇక్కడ పరిపాలన, ఆయన హ్మ్. విధానము, హ్మ్. ఆయనని చూసారు. హ్మ్. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఆ పార్టీ వాళ్ళకి నచ్చొచ్చు. ఈ పార్టీ వాళ్ళు వైసీపీలో సిద్ధారాఘవరావుకి హ్మ్. అటాచ్‌మెంట్ ఏం లేదు. హ్మ్. ఆయనకు ఉంటే ఏదన్నా టీడీపీ తోటి ఉండొచ్చు. హ్మ్. జనసేన అంటారా? జనసేన అనేది అది మరి ఎవరికిస్తారనే దాన్ని బట్టి అది అప్పుడు ఆలోచిద్దాం. చూడాలి. హ్మ్. చూడాలి. ఎవరికిచ్చినా వాళ్ళిద్దరు ఒకటే గదా! హ్మ్. ఒకటనే అనుకుంటున్నాం గదా! ఇప్పుడు మరి బూచపల్లి శివప్రసాదరెడ్డికి సంబంధించి హ్మ్. వీళ్ళ గురించి మాట్లాడితే 2004 నుంచి మాట్లాడుకోవాలి. హ్మ్. మరి అప్పటి నుంచి చూస్తే వీళ్ళ 2 దశాబ్దాల చరిత్ర. ఓకే. ఈ 2 దశాబ్దాల చరిత్రలో హ్మ్. ఆహ్, ఒక దశాబ్దం పాటు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఓహ్! ఈ 2 దశాబ్దాల చరిత్రలో ఒక దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. అవును. మళ్ళీ ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా వెంకయ్యమ్మ గారున్నారు. అలాగే వీళ్ళకి ఎన్నికలనేది మీరన్నట్లు ఏం కొత్త కాదు. 3 దఫాలు ఎన్నికల అనుభవం. ప్రతి అడుగడుగునా వీళ్ళకి ప్రతి, ప్రతి ఓటర్ నాడి తెలిసినటువంటి ప్రతి ఇంటితోటి టచింగ్ ఉంది. టచ్‌లో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటప్పుడు ప్రజలు అంటున్నారు దాదాపు బూచేపల్లి ఖచ్చితంగా గెలుపు మళ్ళీ సాధ్యము. ఎమ్మెల్యే అవ్వటం మాత్రమే కాదు, మంత్రిగా కూడా అవుతారు అనేటటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం ప్రతిరోజు. మరి ఇది ఖచ్చితంగా మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా కూడా చూడగలుగుతామంటారా? దానికి ఒక నేపథ్యం ఉన్నది. హ్మ్. ఎందుకంటే ఇలాంటి క్లీన్ ఇమేజి, హ్మ్. ఇలాంటి యొక్క సర్విస్ మోటివు హ్మ్. కొంతమంది సంపాదించడం కోసం రాజకీయాల్లోకొస్తారు. హ్మ్. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం రాజకీయాల్లోకొస్తారు. హ్మ్. పేరు ప్రఖ్యాతుల కోసం రాజకీయాల్లోకొచ్చిన కుటుంబం బుచ్చేపల్లి కుటుంబం. హ్మ్. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇమేజ్ గల క్యాండిడేట్ హ్మ్. మంత్రి అయితే హ్మ్. పార్టీకి కూడా మంచి క్లీన్ ఇమేజ్ వస్తది. హ్మ్. ఆ ఇమేజ్ కోసమైనా గానీ పార్టీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి హ్మ్. మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇస్తదనే హ్మ్. కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. ఇప్పుడున్న హ్మ్. రాజకీయ నేపథ్యంలో హ్మ్. స్టేట్‌లోనే ఒక రకంగా చెప్పొచ్చు. జిల్లా హ్మ్. అనే హ్మ్. గాదు. హ్మ్. స్టేట్‌లో గూడా ఇలాంటి నేపథ్యం, ఇలాంటి మంచి ఉన్నత విలువలు హ్మ్. కలిగిన కుటుంబానికి హ్మ్. ఆదరించాల్సిన అవసరం హ్మ్. ఉంది. తద్వారా పార్టీకి గూడా మేలని నా భావన. హ్మ్. ఓకే. రైట్. థాంక్ యూ అండి. చూస్తున్నారు గదా! మన సీనియర్ నాయకులు చింతా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు సాధ్యమని. ఎన్నికలు మాకేం కొత్తేం కాదు. ఎన్నికలలో మాకు ఎన్నికల మైదానం ఆల్రెడీ అలవాటే. 3 సార్లు ఎన్నికల మైదానంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. మా నాయకులైతేనేమి, మా యొక్క కార్యకర్తలైనేమి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు సాధ్యము. అలాగే మంత్రిగా కూడా మనం ఈసారి చూడొచ్చు. అందులో ఆశ్చర్యం ఏం లేదనే ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తూనే ఉండండి బీఎస్ఆర్ న్యూస్. మరింత మంది నాయకుల యొక్క వివరాలను, వాళ్ళ యొక్క స ఆత్మ పరిశీలన, వాళ్ళ యొక్క ఆత్మధైర్యాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు మనం బీఎస్ఆర్ న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి బీఎస్ఆర్ న్యూస్. థాంక్ యూ. థాంక్ యూ.